ఇప్పుడు మహిళలకి భర్త ఆస్తిలో ఎలాంటి భాగం ఉంటుంది అంటే భర్త కానీ లేకపోతే భర్త వాళ్ళ తండ్రి తాతలు వాళ్ళ ఆస్తులు కానీ ఎలా వర్తిస్తాయి ఈమెకు కూడా? ఇక్కడ పిల్లలు లేకుండా విడిపోతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి, పర్మనెంట్ అలిమనీ కింద ఒకేసారి ఇస్తారా, నెల నెల పే చేస్తారా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, ఇవ్వాలి. ఓకే. అయితే ఈ మధ్య ఏమవుతుందంటే గొంతమ కోరికలు, అంటే హై థింకింగ్ వల్ల, అంటే కమర్షియల్, ఇప్పుడు ఆ కమర్షియల్గా వాళ్ళ నీడ్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కౌంట్ చేసి హైయెస్ట్ మెయింటెనెన్స్ అడుగుతున్నారు. అలాంటప్పుడు కోర్ట్స్ దాన్ని కట్ చేస్తున్నారు. రీజనబుల్ మెయింటెనెన్స్ ఎంత ఉందో అది వాళ్ళు ఇస్తారు. అలాగే హస్బెండ్ స్టేటస్ బట్టి ఈమెకి డిపెండెంట్గా ఎంతవరకు ఇవ్వాలో అందిస్తారు. కానీ ఈరోజు మెయింటెనెన్స్ అనేది కోర్టులలో అడుగుతున్నారు. రీజనబుల్గా అడిగితే డెఫినెట్గా కోర్టు శాంక్షన్ చేస్తుంది. అలాగే ఇంప్లిమెంటేషన్, కోర్టు ఆర్డర్ ఇవ్వటం ఒక ఎత్తు, ఇంప్లిమెంట్ చేయటం అదొక ఎత్తు. సో ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ శాలరీడ్ పోస్ట్ అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇమ్మీడియట్గా ఆమెకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం, అందులో ఎవ్రీ మంత్ ఆమె హస్బెండ్ శాలరీలో కోర్టు వాళ్ళు ఏదైతే మెయింటెనెన్స్ ఇచ్చారో ఆ మెయింటెనెన్స్ అకౌంట్లో వెళ్ళిపోవటం ఈజీగా అయిపోతుంది. కానీ ఆపోజిట్ పార్టీకి ఎవరికైనా సరే శాలరీ లేదనుకుందాం, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ఒక ప్రాబ్లం కింద మారుతుంది అప్పుడు. సో ఇదివరకు ఏంటంటే అప్పటికి ఇప్పటికి మారిన మార్పు ఏంటంటే, ఒకవేళ పిల్లలు ఉన్నారనుకుందాం, వైఫ్కి పిల్లలకి విడివిడిగా ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. చదువులకి ఎంత ఇవ్వాలి, బతకడానికి ఎంత ఇవ్వాలి, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇవ్వాలి, ఇలా ఒక్కొక్క హెడ్డింగ్ కింద కోర్టు వాళ్ళు శాంక్షన్ చేస్తారు మెయింటెనెన్స్. అలా చేయటం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అయితే కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, ఒకప్పుడు విడాకుల కేసుతో పాటుగా కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, విడాకుల కేసు విడిగా వేసుకోవాలి, పిల్లల కస్టడీ గురించి గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద విడిగా కేసు వేసుకోవాలి, రెండు విడివిడిగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మార్పు అన్నమాట. సో పిల్లల కస్టడీ గురించి ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 5 years అది ఫాదర్ రెస్పాన్సిబిలిటీ చట్ట ప్రకారం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పిల్లలు ఫాదర్ దగ్గర పెరగటం వల్ల వాళ్ళ వెల్ఫేర్ బాగుండదు అని గనక అనుకుంటే, దానికి సంబంధించిన హస్బెండ్ కొన్ని అలవాట్లు, వారి తరపున ఎవరు ఎలా చూసుకుంటారు, ఆ పిల్లల్ని ఎవరు కేర్ తీసుకుంటారు, ఎవరి దగ్గర ఉంటే ఆ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇవన్నీ కూడా కోర్టు చూస్తుంది. అట్లా ఆఫ్టర్ 5 years తర్వాత హస్బెండ్ ఆ పిల్లల్ని సరిగ్గా పెంచలేని పరిస్థితి ఉంది అని కోర్టు ఒక ఒపీనియన్కి వచ్చినప్పుడు, ఆఫ్టర్ 5 years తర్వాత కూడా తల్లికే ఇస్తుంది. దానికి విడిగా పిటిషన్ వేసుకున్నప్పుడు దానికి సంబంధించిన వివరాలు, ఇన్వెస్టిగేషన్ అంతా కోర్టులో అన్నీ చూసుకుని ఎవరికి కస్టడీ ఇవ్వాలనేది కోర్టు డిగ్రీ పాస్ చేస్తుంది. అది విడిగా జరుగుతుంది అనమాట. సో బిలో 5 years అంటే ఖచ్చితంగా మదర్కే ఉంటుంది. ఆఫ్టర్ 5 years కోర్టు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని విధాల విచారించి పిల్లల పెరుగుదలకి ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని పరిగణలో తీసుకుని ఆ కోర్టు డిగ్రీ ఇవ్వటం జరుగుతుంది అనమాట.